Hi, this is Shiva. New YouTube channel, Frank Funny Calls. Please subscribe to my channel. షేర్ అండ్ లైక్ సబ్స్క్రైబ్. కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా గుద్దేసేయండి. అట్నే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేసేయండి. ఇంకెందుకు లేటు, అలానే వీడియోలు. నందు అన్న మాట్లాడేది? అది మీరు ఎడిటింగ్ చేస్తారంట కదా? హలో, నేను చెయ్య బ్రో. అదే అదే చూసినాం నా ఇన్స్టాలో కూడా. మీది ఇన్స్టానే లేదు బ్రో నాకు. పెట్టిరుగానా కొన్ని వీడియోలు అనిపించినాయి. ఒరే, నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? అవునా అన్న? ఎడిటింగ్ వీడియోస్ కనిపించినాయి. మంచిది. మస్తు చేస్తురా అసలు మీరు. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. అబ్బా సరే అని చెప్పండి. కాదన్న, ఎడిటింగ్ చేస్తారు కదా, మావి కూడా మనీ ఇస్తామన్నా, ఫ్రీ ఏం కాదు. మాకేం వద్దు బ్రో, నేను చెయ్యనే చేస్తుంది. ఎందుకు భయ ఇట్లా అంటారు? హైలైట్ చేస్తారు భయ మీరు అసలు ఎడిటింగ్. నవీన్ బాయ్ కాదన్నా, నవీన్ అన్న చెప్పే. అన్నా నవీన్ అన్న కాదన్న, చెప్పు. ఏం చేస్తాం సైడ్? హలో అన్న, నా పేరు ఆకాష్ అన్న. చెప్పానా, ఎడిటింగ్ చూసిన 5-6 అంటే చాలా మంది స్టేటస్ లలో చూసిన. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమల్ హాసన్. అదే మేడ్చల్ కదా మీది? కాదు, మరి పాకిస్తాన్. ఏం మజాక్ లేకనా? నువ్వు ఎవరు చేస్తున్న అర్థమవుతుందిగా అన్న మజాకు. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో అన్నా. నీ ఎడిటింగ్ చూసినా, నీ ఎడిటింగ్ వీడియో విషయం నీ నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తున్నా. సరే అని ఎప్పుడు వస్తుంది మనది? ఏంటి సార్ అది? ఎప్పుడు వస్తుంది మనది? ఏంటిదన్నా? సరే ఇంకా కథలు చెప్పకు నవీన్ బాయ్, చెప్పు. ఏమొస్తుందన్నా అసలు? కాదన్నా, ఎడిటింగ్ కోసం అని ఫోన్ చేసిన. మంచిది, పంపి చేసిస్తా. అంత మనీ ఎంత తీసుకుంటావు అన్న? ఇది 10,000. నువ్వు ఇచ్చే బోర్డు పాతిక అయితే నీ దయతోది ఒక 20,000 సరే. మరీ తక్కువ అడుగుతున్నావా? సరే 1 lakh. నీ ఇష్టం అన్న. అయ్యా నీ ఎడిటింగ్ బట్టి ఇస్తాం. నీ ఎడిటింగ్ నచ్చితే మేము ఇస్తాం అన్న. 1 lakh 2 lakhs. ఏం చేసుకోవాలి గంతగానం? ఏ ఎడిటింగ్ చేస్తున్నావు కానీ ఏమని వేసుకో. పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. ఇంకా చెప్పానా చేస్తావా? హలో అన్న, ఏమైందన్నా? అది ఒత్తుకోపోయింది. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. చెప్పండి అన్న. ఉతుకోపోయిందా? ఫోన్ షుగర్ పెట్టుకున్నా, అంత ఓల్డ్ ఉందని. ఏం ఉతుకోపోయిందన్నా? ఏం చెప్పులు మీకున్నాయి కానీ మమ్మల్ని నడితే ఎట్లా చెప్పు. నాకు ఇంట్రెస్ట్ పోయింది లవడాల ప్రోగ్రామ్. కొత్త చెప్పులు కావాలి తెచ్చిస్తామన్నా. ఎడిటింగ్ కావాలన్నా మాకు. సరే మంచిది. సరే అన్న, మరి ఫొటోస్ పంపించాలన్నా? పంపియానా? మా తాత చచ్చిపోయిన రోజు కూడా వస్తున్నా నా దగ్గరికి. మీ తాత చచ్చిపోయిన రోజు వస్తే నేనే చేయాలన్నా? ఫొటోస్ పంపిస్తానా, ఎడిట్ చేయి. మీ తాత నీ చేయాలమన్నా? నాదంటే ఏముందన్నా, నాది మామూలుగా నడుస్తుంది. మాముంది నీకేనా? నీకు ఈ మొత్తము ఎడిటింగ్ తెలిసిన వాళ్ళే ఉంటారు అట్లా అని చెప్పి మీ తాత చేపిస్తావా? అంటే నాకు తెలియదు, అందుకనే మా తాత చనిపోయిన రోజు వస్తుంది, అందుకనే ఎడిటింగ్ గురించి కావాలంటే నీకు దొరికింది నెంబరు, అందుకనే ఫోన్ చేసిన. చేస్తావా? ఏది దొరికిందన్నా? ఏ నెంబర్ దొరికిందనా అట్లా దోలాడితే? అదే ఏ తోడ దొరైనావనా?
ఇక మా ఫ్రెండ్స్ అడిగినా కొంతమందిని అడిగితే ఇక ఈయన ఇస్తాడు, ఇగో ఈయన మంచి చేస్తాడు ఎడిటింగ్ అంటే తీసుకున్న నెంబర్. నాకన్నా మస్తు చేస్తారు ఒక ఆయన నంబర్ అన్న. ఎవరన్నా? జవహర్ నగర్ నవీన్ భాయ్ అనేది ఆయన. ఇంకా ఆయన వాళ్ళనా? ఎడిటింగ్ లో తోపైన. అన్నా నేను నిన్న అడుగుతుంటే నువ్వు వేరే వాళ్ళని చెప్తున్నావు అన్న. మాకు ఏదొచ్చా ఆయన మాకు నేర్పించిండు. ఇగో ఇప్పుడు మా తాత దినాలు కూడా వస్తున్నాయి నా దగ్గరికి. ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? మా తాత చనిపోయిన రోజు వచ్చింది, ఇప్పుడు ఈ తాత దినాలు వచ్చినాయి. రెండు పంపి గదే పంపిస్తా. ఇప్పుడు రెండు నాకు ఒక 2-3 నిమిషాలలో కావాలన్నా. 2 నిమిషాలు అయితే 1 నిమిషంలో చేసి పంపిస్తుంటా. మరి ఇంత స్పీడా అన్న? మనము నువ్వే అన్నావు కదా మా బాగా చేస్తావు, నువ్వు 20K ఇస్తున్నావు తక్కువ నా చేయనా గమ్మతం. మరి ఎట్లానా ఇప్పుడు మనీ ఎల్లుండి అన్నా ఎల్లుండి అన్న? నువ్వు ఒక సంవత్సరం ఇచ్చినా సరే. ఎల్లుండి అన్నా ఎల్లుండి అన్న? నువ్వు ఒక సంవత్సరం ఇచ్చినా సరే. అరే నీకు ప్రతిదీ బిజినెస్ డీల్ ఏనారా? ఎప్పుడు ఇచ్చిన పైసలు 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 అని చస్తావెందుకురా? అంటే సంవత్సరం పొడుగు నీకు మనీ ఇచ్చుకుంటూ నాన్న, అసలు నాకు అర్థం కాదు. అంటే తర్వాత ఇచ్చినా సరే అంటున్నా. అంటే నా బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం అయిపోతాయి అన్న నీకు ఇస్తే. అంతే అంట? నా బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం అయిపోగొట్టుకొని నీకు ఇవ్వాలి. ఉన్నాయి ఒక 50,000 ఉన్నాయి, 50,000 ఇచ్చేయమంటే ఇచ్చేస్తా. మరి 50,000 ఏమవుతుంది నాకు? 20K మస్తు. అంతేనా? మళ్ళీ ఎక్కువ తీసుకుంటే నీలాంటి ఆర్డర్ ఇయ్యారు కదా. ఇప్పుడు సాగు దినాలు కాకుండా ఇంకా పెళ్లిలో కూడా చేస్తావానా? పెళ్లిలా చేద్దామన్నా నువ్వు దేనికంటే దానికి. అంటే సాగు దినాలే ఎక్కువ చేస్తున్నావు అంట, ఇట్లా మామూలుగా ఎడిటింగ్. ఇప్పుడు పెళ్లిలో కూడా పంపిస్తే చేస్తావా? చేద్దామన్నా పెళ్లి. మళ్ళీ నువ్వు ఫస్ట్ పోయి సాంగ్ అది పెడతానా? సాగు సాంగ్ పెడితే పెళ్లిళ్ళకి అదే పెడతామన్నా గమ్మదని తెలియదు ఆయన మాకు. ఏమన్నా నైట్ 90 వేసినావు అనుకో, నువ్వు ఏది పెట్టావు మళ్ళీ తెలియదు అట్లా. బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే వయసులో. మనం 90 వేయం, వేస్తే ఒక ఫుల్లే గట్టిగా ఉంటది. మరి అది వేసినాక నువ్వు సాంగ్ మార్చితే ఎట్లానే చెప్పానా? అదే అది పెద్ద అదే ఒక దేవుడు అది కదా. మళ్ళా మాకు ఇబ్బంది అవుతుంది కానా? చాలా కష్టమైపోతుంది. తెలుసుగా నా హీరోయిన్. మా అక్క ఫొటోస్ పంపిస్తా. తెలుసుగా నా హీరోయిన్. మా అక్క ఫొటోస్ పంపిస్తా. ఇప్పుడు చెల్లే కాదన్న తమన్నా. మరి ఏమైతుంది? వదినవుతుంది. ఎక్స్క్యూజ్ మీ. ఓహో వదిలేనా? తిన్నవాళ్ళు అవుతుంది. మన బాహుబలి సినిమాల కట్టలు ఎడుతున్నా సూది కట్టపడ్డది. బాహుబలి సినిమాల కట్టలు ఎడుతున్నా సూది కట్టపడ్డది. లేకుండానే నన్ను సంకెళ్లతో బంధించారు. నేరస్తురాలినని ముందే తీర్మానం. కావనే అన్న. ఇప్పుడు పంపించమంటే పంపిస్తా. పంపియనా? ఇప్పుడు మళ్ళా కావాలన్నా నీకు ఎప్పుడు చెక్ తీసుకుంటానంటే మనీ ఇట్లా గూగుల్ పేనా ఫోన్ పేనా అయ్యా? ఎందుకన్నా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. నువ్వు ఏదైనా సరే గూగుల్ పే, మనకు గూగుల్ పే ఫోన్ పే నచ్చేది మొత్తం చెక్కులే. ఇలాంటి డైరెక్ట్ వచ్చి ఇచ్చేసాను నీకు. చెక్ ఇచ్చేసే వస్తా. మరి అన్నపూర్తి స్టూడియోకి వస్తావా అన్న? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో వస్తానా రానా? అదిగో ఇప్పుడు ఫిలిం సిటీలో షూటింగ్ లో ఉన్నానా? ఏం షూటింగ్ జరుగుతున్నానా? ఇక ఇప్పుడు ఒక సినిమా షూటింగ్ జరుగుతుందన్న, షార్ట్ ఫిలిం ఒకటి. షార్ట్ ఫిలిం అనా? ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. వస్తా అంటే ఇప్పుడే ఇచ్చేస్తా మనీ నీకు. ఏమంటున్నాను, వస్తావా మరి? రమ్మంటే రానా అన్న? మరి వచ్చేసా అన్న, వచ్చి నాకు కాల్ చేయి. ఫిలిం సిటీ కాడికి వచ్చి కాల్ చేయాలి. సరే వస్తున్నానా మరి. ఎంతసేపర్లు ఉండాలి నీ ముంగట? ఎంతసేపర్లు ఉండాలి నీ ముంగట? నీ ఇష్టం అన్న, నువ్వు ఎప్పుడు వచ్చావు సరే. సాయంత్రం దాకా ఇక్కడ ఫిలిం సిటీలో ఉంటా నేను షూటింగ్ లో. సరే. చూశారుగా ఫ్రెండ్స్ వీడియో. ఇలాంటి కొత్త మన ఫన్నీ వీడియోస్ని మీకు చూపిస్తాను. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే గంట సింబల్ నొక్కండి. ఇలాంటి కొన్ని చాలా ఫన్నీ వీడియోస్ మీ ముందరికి తీసుకొని వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.